ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, మామూలుగా ఎక్కడన్నా ఎవరన్నా కోపంగా ఉంటే మనం ఏదన్నా అడగాల్సింది ఆఫీస్‌లో అయినా సరే, మన హెడ్ కానీ, టీఎల్ కానీ ఎవరన్నా వాళ్ళ మూడ్‌ను బట్టి మనం ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడతాం. అలాంటిది ఇంట్లో ఎప్పుడు అరుపులు, కేకలతో ఏదన్నా అడగాలంటే భయంతో ఉన్న హస్బెండ్ ఉంటే, ఆ వైఫ్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాగే మదర్ ఉంటే ఇంట్లో, పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళని ఎలా డీల్ చెయ్యాలి? ఇప్పుడు కొంతమంది ఉంటారండి, హస్బెండ్ దగ్గరికెళ్ళి ఏదన్నా చెప్పాలంటే భయం. ఏదన్నా అడగాలంటే భయం. ఈ కాలంలో ఎవరున్నారులే అనుకుంటారు. బట్ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొందరు ఫాదర్ కానీ, మదర్ కానీ పెద్ద పెద్దగా అరుస్తూ వాళ్ళ స్ట్రిక్ట్ క్రమశిక్షణ అని కోపంగా ఉంటారు. వాళ్ళ ముందర పిల్లలు ఏది ఎక్స్‌ప్రెస్ చెయ్యలేరు. వాళ్ళు బిక్కుబిక్కుమనే ఉంటారు. ఎలా ఉంటారు వీళ్ళందరూ? వీళ్ళెలా ఉండాలి? బేసిక్‌గా మీరు ఇందాక అన్నట్టు జనరల్లీ ఒక హస్బెండ్ స్ట్రిక్ట్‌గా ఉన్నాడనుకోండి ఇంట్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిలేషన్‌షిప్ అనేది ఎక్స్‌ట్రీమ్ లోలో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్ ఈస్ ద కీ ఫర్ ఎనీ రిలేషన్‌షిప్. అది పేరెంట్స్ టు కిడ్స్ మధ్యలో అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అవ్వచ్చు, ఏదైనా సరే కమ్యూనికేషన్ ఈస్ ద కీ. ఇప్పుడు ఒక పర్సన్ అప్రోచబుల్ ఉన్నాడనుకోండి, వాళ్ళ దగ్గరికి నేను ఫ్రీగా వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు, ఎక్స్‌ప్రెస్ చేసుకోవచ్చు అని అంటే అప్పుడు ఆ బంధం కూడా గట్టిగా ఉంటుంది. బికాజ్ ఏదున్నా సరే నేను ఎక్స్‌ప్రెస్ చేసుకుంటాను నేను. బట్ హస్బెండ్ స్ట్రిక్ట్‌గా ఉన్నాడు, జనరల్‌గా చూస్తుంటాం కొన్ని కేసెస్‌లో ఏంటంటే వైఫ్ అసలు వెళ్ళి మాట్లాడాలన్నా భయపడిపోతూ ఉంటారు, ఏదైనా అడగాలన్నా భయపడిపోతూ ఉంటారు. సో ఇలాంటి గ్యాప్ ఉంది అని అంటే ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ అనేది అప్ టు మార్క్ ఉండదు. కమ్యూనికేషన్ అప్ టు మార్క్ లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ రిలేషన్ కూడా అప్ టు మార్క్ ఉండదు. అండ్ ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోలేక, వాళ్ళ నీడ్స్ని ఏదైనా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కూడా అడగలేక, కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళు ఇంకా స్ట్రెస్కి లోనైపోతూ ఉంటారు. వాళ్ళు ఆ స్ట్రెస్కి లోనైపోయి డిప్రెషన్కి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది, లైక్ వైఫ్స్ జనరల్గా. కొందరు ఏంటంటే ఇంకా వర్కౌట్ కాదు, ఏదన్నా సరే నేను అతనితో ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను కాబట్టి ఎవరన్నా మాట వినే వ్యక్తులు బయట ఉన్నారనుకోండి, వాళ్ళకి దగ్గర అవుతూ ఉంటారు అనమాట. అది వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. సో వాళ్ళు వింటున్నారు నా మాట, నేను అక్కడ ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాను అని అనుకోండి, ఖచ్చితంగా దే విల్ స్టార్ట్ ఎక్స్‌ప్రెసింగ్ దేర్ ఫీలింగ్స్ ఓవర్ దేర్. సో ఎప్పుడన్నా సరే హస్బెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అని అంటే, నేను ఏదో స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా ఉంటాను, నేను స్కూల్కి ప్రిన్సిపల్ లాగా ఉంటాను, మొత్తం అంతా మేనేజ్ చేస్తానంటే వర్కౌట్ కాదు. మీరు ఖచ్చితంగా మీ వైఫ్కి ఆ లిబర్టీ ఇవ్వాలి, ఎక్స్‌ప్రెస్ చేసుకునే లిబర్టీ ఇవ్వాలి. ఇస్తేనే మీ రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకొక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది మనకి. సో ఆ స్కోప్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకెంతైతే లిబర్టీ ఉందో ఒక రిలేషన్‌షిప్‌లో, హస్బెండ్‌కి ఎంతైతే లిబర్టీ ఉంటుందో అంతే లిబర్టీ వైఫ్‌కి కూడా ఉంటేనే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండగలుగుతారు. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా వన్ సైడ్ అంటే ఒక్కొక్కసారి వైఫ్ స్ట్రిక్ట్‌గా ఉండడం, లేదా హస్బెండ్ స్ట్రిక్ట్‌గా ఉండడం, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు ఇంబాలెన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ అనేది డిటర్ అవుతుంది అండ్ తగ్గట్టు వాళ్ళ రిలేషన్‌షిప్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా కమింగ్ టు స్ట్రిక్ట్ మదర్స్ ఆర్ స్ట్రిక్ట్ పేరెంట్స్, చాలా సార్లు మనం ఏం చూస్తుంటామనంటే లైక్ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే పిల్లల్ని కంటి చూపుతోటి ఇట్లా కంట్రోల్ చేస్తూ ఉంటారు. నేను చూస్తుంటా ఒక్కొక్కసారి ఎలా అంటే, ఇంటికి ఎవరన్నా కిడ్స్ ఇట్లా వచ్చారు, మనం ఏదైనా ఆఫర్ చేసామనుకోండి, బిస్కెట్స్ కానీ ఏదైనా ఆఫర్ చేసామనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఇవి తీసుకో అనేసి అడగంగానే వాళ్ళ పేరెంట్స్ని చూస్తారు. పేరెంట్స్ చూడంగానే వాళ్ళు కళ్ళతోటే చెప్తారు, తీసుకోవాలో అని కళ్ళతోటే చెప్తారనమాట. వాళ్ళు తీసుకో అనంటే తీసుకుంటారు, ఇట్లా కళ్ళు ఇలా పెద్దగా చేశారంటే ఆపేస్తారు అక్కడికి. సో అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను కంట్రోల్లో పెడుతున్నాను నా కిడ్స్ని, నేను స్ట్రిక్ట్గా ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు డిసిప్లిన్గా పెరుగుతారేమో అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఒక సర్వే ప్రకారం మీరు ఎంతైతే స్ట్రిక్ట్గా ఉంటారో మీ పిల్లలు అంత చెడిపోతారండి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే మీ పిల్లలు అంత చెడిపోతారు. అబద్ధాలు చెప్తారు బికాస్ భయం. ఇప్పుడు మీరు నిజం చెప్తే మీరు ఎక్కడ కొడతారో లేదా ఎక్కడ తిడతారో, చంపేస్తారు అనే భయంతో ప్రతి దానికి అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. వాళ్ళకి నిజంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. అండ్ మీరు అంత స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే, చిన్న పిల్లలండి, వాళ్ళకి బుజ్జగించేవాళ్ళంటే నచ్చుతుంది, 4 మంచి మాటలు చెప్పేవాళ్ళంటే ఇష్టం వాళ్ళకి. ఇప్పుడు పేరెంట్స్ దగ్గర తీసుకొని 4 మంచి మాటలు చెప్తే ఆ కనెక్ట్ అనేది ఉంటుంది. పేరెంట్స్ అంత స్ట్రిక్ట్‌గా ఉండి నేను డిసిప్లిన్డ్‌గా పెంచుతున్నాను నా పిల్లల్ని అని వీళ్ళు అనుకుంటారు. బయట ఎవరో సాఫ్ట్‌గా మాట్లాడతారు,
ఆబ్వియస్లీ ఏమవుతుందంటే అది దట్స్ డిస్ట్రాక్షన్. అవును. సో ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ వాళ్ళు డిస్ట్రాక్ట్ ఎందుకు అయిపోతున్నారు పిల్లలు అని అంటే, ఇంట్లో దొరకని ప్రేమ బయట దొరుకుతుంది కాబట్టి. సో ఇంకొకటి ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నా సరే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే పిల్లలు రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటా ఉంటారు. వాళ్ళకి క్యూరియాసిటీ కూడా ఉంటుంది. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కొన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు కూడా అడుగుతా ఉంటారు వాళ్ళు. అవును. ఆ పిచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు మీరిచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో చూడండి, ఇంకొకసారి వాళ్ళు ఏది అడగాలన్నా కూడా భయపడేలా చేస్తుంది. యూనో ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ ఏంటంటే కిడ్స్ ఎస్పెషలీ 4th క్లాస్ ఆ రేంజ్లో 3rd 4th ఆ టైంలో ఉన్నప్పుడు అమ్మ పిల్లలు ఎట్లా పుడతారు అని అడుగుతారు. అవును. Right. అవును. లేకపోతే అసలు ఏదో కొత్త కొత్త వర్డ్స్ స్కూల్లో వినేసి వస్తారు వాళ్ళు. విని ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి అని అడుగుతారు వాళ్ళు. అడిగినప్పుడు దాన్ని డీల్ చేసే విధానం ఉంటుంది. ఒక ప్రాపర్ వేలో డీల్ చేయాలి. అలా కాకుండా మీరు ఏంటా మాటలు నోరు ముయ్యి అని ఇట్లా ఇదే రేస్డ్ వస్తది. టోన్ మాట్లాడి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అనేసి Yes. గట్టిగా అనటము. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు భయపడిపోతారు. ఇంకొకసారి వాళ్ళని ఏమన్నా అడగాలన్నా కూడా అడగరు మీ దగ్గరకు వచ్చి. సో అలా ఏమవుతుంది ఇప్పుడు, కానీ వాళ్ళ క్యూరియాసిటీ అయితే అలాగే ఉంటుంది కదా. అవును. ఇప్పుడు దానికి వాళ్ళకి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలంటే ఎక్కడ బయట వాళ్ళని అడుగుతూ ఉంటారు. తెలిసిన బయట పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుతూ ఉంటారు. సో ఇలా ఏమవుతుందంటే మన పిల్లలు మనకి దూరం కావడానికి మనమే రీజన్ అయిపోతాం. సో నేనేదో స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు డిసిప్లిన్గా పెరుగుతారు అంటే కాదు, వాళ్ళు చెడిపోవడానికి ఆస్కారం ఇంకా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మీరు లీనియంట్గా ఉండండి. అట్ ది సేమ్ టైం ఒక బార్డర్ ఉంటుంది, అది క్రాస్ చేయనీయకండి. ఆ పేరెంట్ టు కిడ్ బార్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని డ్రా చేసి ఆ లిమిటేషన్లో వాళ్ళని పెట్టి వాళ్ళతో మీరు క్లోజ్గా ఉండాలి. ఎంత క్లోజ్గా ఉండాలనంటే వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా మిమ్మల్ని అడగాలి, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీతో కమ్యూనికేట్ చేసుకోగలగాలి. ఆ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేశారు అని అంటే దట్ ఈస్ వెన్ యువర్ కిడ్స్ ఆర్ ఆల్సో సేఫ్ అండ్ వాళ్ళకు కూడా ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చినట్టు ఉంటుంది. అంతేగాని మీరు ఏదో స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, అది వైఫ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, పిల్లల మధ్యలో కావచ్చు, రిలేషన్స్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి అండ్ ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యేదానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారండి. నిజం. ఎక్కువ క్రమశిక్షణ ఉంటే చెడిపోవడమే. అది మీరన్నట్టు భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ. వెల్కమ్.